A series win in India after 25 long years. Second whitewash in a span of 12 months. In the last 3 test series that has been played in India, 2 have been whitewashes. का बैटिंग लाइनअप है ना उसमें बहुत షఫుల్ हो रही है. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఛానల్. అసలు ఏం జరుగుతుంది మన టీమిండియాకి? ఒక్కసారి ఆలోచించండి. కొన్నాళ్ళ క్రిందటి వరకు మన హోమ్ గ్రౌండ్లో మనల్ని కొట్టే మనగాడే లేడని కాలర్ ఎగరేసుకున్నాం. మన సొంత గడ్డపై మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్టు గజగజ వణికిపోయేది. కానీ సీన్ కట్ చేస్తే సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోరమైన వైట్ వాష్, అది కూడా మన సొంత గడ్డపై. ఒకప్పుడు హోమ్ గ్రౌండ్లో పులిలా గర్జించిన మన టీం ఇప్పుడు పిల్లిలా మారిపోయిందని విమర్శకులు ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఫ్యాన్స్ ఆవేదన, ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అయితే ఈ వైఫల్యానికి కారణం ఎవరు? ప్లేయర్లా, పిచ్చా, లేక కోచ్ గౌతమ్ గంభీరా? ఇప్పుడు అందరి చూపు కోచ్ గంభీర్ వైపే ఉంది. అసలు గౌహతిలో ఏం జరిగింది? గంభీర్ ప్లాన్స్ ఎందుకు బెడిసి కొట్టాయి? ఇది ప్లేయర్ల ఫెయిల్యూరా లేక కోచ్ వైఫల్యమా? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ మ్యాటర్ చాలా సీరియస్. India had just 2 players who scored 100 runs in this test series. South Africa had 7. Washington plays at number 3 in Calcutta. Sai Sudarshan is playing at number 3 in Guwahati. Is chopping and changing helping Team India, or do we need to give more stability and consistency? What is the answer? మొదట కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. కోల్కతాలో ఓడిపోయినప్పుడే మనకు ఒక ఎల్లో అలర్ట్ వచ్చింది. సరే, ఏదో ఒక మ్యాచ్ పోయిందిలే అనుకున్నాం. కానీ గౌహతి మ్యాచ్ మాత్రం అది ఫుల్ రెడ్ అలర్ట్. ఎందుకంటారా? ఆ పిచ్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి. అదేమీ బౌన్సీ పిచ్ కాదు, స్వింగ్ అవుతున్న గ్రీన్ టాప్ అసలే కాదు. బ్యాటింగ్ చేయడానికి అనువైన పిచ్. బ్యాట్స్మెన్ పండగ చేసుకోవాల్సిన చోట మన వాళ్ళు పేక మేడలా కూలిపోయారు. ఒక్క జడేజా తప్పితే క్రీజ్లో నిలబడే దమ్ము ఎవరికీ లేకుండా పోయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మన బ్యాట్స్మెన్లను చెస్ పౌల్లా టకటకా లేపేస్తుంటే టీవీల ముందు కూర్చున్న మనకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. పిచ్ లోపం లేదు, బౌలింగ్ లోపం లేదు. మరి ఎందుకు ఓడారు? ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఇక్కడే చాలామంది వేళ్ళు గౌతమ్ గంభీర్ వైపు చూపిస్తున్నాయి. మాజీ క్రికెటర్లు, సీనియర్ విశ్లేషకులు ఒక్కటే మాట అంటున్నారు: టీమిండియా మొత్తం కన్ఫ్యూజన్లో పడిపోయింది అని. Is chopping and changing helping Team India, or do we need to give more stability and consistency? What is the answer? का बैटिंग लाइनअप है ना उसमें बहुत షఫుల్ हो रही है. मतलब जाके कहीं ना कहीं कोई कहीं और खेल रहा है. और టెస్ట్ క్రికెట్ అంటే ఏంటి బాస్? ఓపిక, సహనం, ఒక సెషన్ను కట్టుదిట్టంగా ఆడటం. కానీ మన దగ్గర ఇవేమీ కనిపించట్లేదు. సిరీస్ ఫస్ట్ మ్యాచ్ నుంచే గంభీర్ ప్రయోగాలు మొదలుపెట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్ను ఇష్టం వచ్చినట్టు మార్చేయడం, ఎవరు ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ప్లేయర్లలో ఉండాల్సిన కాన్ఫిడెన్స్ దెబ్బతిందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. గంభీర్ కోచ్ అయినప్పుడు మనందరికీ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. మన గంభీర్ కదా, అగ్రెసివ్గా ఉంటాడు, కొత్త చరిత్ర రాస్తాడు అని ఆశపడ్డాం. కానీ సౌత్ ఆఫ్రికా లాంటి గట్టి టీంతో ఆడేటప్పుడు సిరీస్ మధ్యలో ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది తెలివైన వ్యూహమా లేక సెల్ఫ్ గోలా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడుకుందాం. గత 20 ఏళ్ల టీమిండియా హిస్టరీ తిరగేస్తే గ్రెగ్ షాఫెల్ ఎపిసోడ్ తప్పితే మిగతా కోచ్లందరూ మనకు మంచి ఫలితాలే ఇచ్చారు. గ్యారీ క్రిస్టన్, రవిశాస్త్రి, మొన్నటి రాహుల్ ద్రావిడ్, వీళ్ళందరి టైంలో టీం ఒక పద్ధతిగా స్థిరంగా ఆడింది. అప్పుడప్పుడు కెప్టెన్లతో గొడవలు వచ్చినా గ్రౌండ్లో పెర్ఫార్మెన్స్ మాత్రం తగ్గలేదు. కానీ గంభీర్ రాగానే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 2 దశాబ్దాల తర్వాత జట్టులో మళ్ళీ అభద్రతాభావం కనిపిస్తోందని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. గంభీర్ అగ్రెషన్ మంచిదే, కానీ ప్లేయర్ల మీద ప్రెషర్ పెంచేలా ఉంటేనే అసలు సమస్య. ఇక సోషల్ మీడియా గురించి చెప్పక్కర్లేదు, రచ్చ రంబోలా అవుతోంది. అంతేకాదు, మరో షాకింగ్ రూమర్ కూడా బయటకు వచ్చింది. అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్స్ రిటైర్మెంట్ ఆలోచనల వెనుక కూడా గౌతమ్ గంభీర్ పట్టింపులే కారణమా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఆటగాళ్లు కూడా ఊరుకోవడం లేదు. గంభీర్ అతి దూకుడు వల్ల జట్టు అనవసరమైన ఒత్తిడిలో పడిందని ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. It almost feels like this World Test Championship cycle, India have very minimal chances. 2 away games against Sri Lanka, 2 away games against New Zealand, and 5
tests against Australia at home. But the next test match is after 7 months. Are we going to forget this? సో ఫ్రెండ్స్, ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే 2 టెస్టుల్లో పరాభవం. అది గంభీర్ కోచ్ అయ్యాకే జరగడం యాదృశ్చికమా లేక ప్లానింగ్ లోపమా? మన టీమిండియా ఇలా వైట్ వాష్ అవ్వడం అనేది జీర్ణించుకోలేని విషయం. మరి ఇప్పుడు బాధ్యత ఎవరిది? బీసీసీఐ కత్తి ఎవరి మీద వేలాడుతోంది? కోచ్ గంభీర్కా, సెలక్షన్ కమిటీదా, లేక సీనియర్ ఆటగాళ్ళ? బీసీసీఐ మాత్రం చాలా సీరియస్గా ఉందని సమాచారం. గంభీర్ భవిష్యత్తుపై త్వరలోనే ఒక కీలక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ ఓటమికి అసలు కారణం ఎవరు? గంభీర్కు ఇంకా టైం ఇవ్వాలా లేక మార్చేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో గట్టిగా చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.